జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవ అంతర్గత కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ఆవరణలో గల శేషప్ప కళావేదికపై దేవస్థానం ఆధ్వర్యంలో నరసింహుని నిత్య కళ్యాణంతో పాటు గోదా రంగనాథుల స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండవగా నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవం తిలకించి పరవశం చెందారు. अस्तु कल्याणम ओम ब्राह्मणे शब्दकं विदो देवा पवित्रेण आत्मानं प्रदय सदा सहस्रधारेण मान्यप्रन्दमा यापत्यं पवित्रो भोज्यामगम्यरग्मयो ब्रह्मविदो वयं ब्रह्मगुणेमहे सुनेते सहवा पुरातो स्वस्त्या वर्णस्समीचा राजा प्रभुडाभिपुरातमा जातवेदामोज्जित्या पाण्ड्या विषन्ना शशैवयेदनः शुभं शुभं कर्म पुण्यावाचन फल समृद्धिरस्तु नमस्करोमि नमः सदसे नमः सदसस्पवे नमः सगेना पुरोहिता भगवन्तु గోదా రంగనాథ స్వామి అటు కళ్యాణ లక్ష్మీనరసింహుడు మాకున్నటువంటి సమస్య నివారణగాను దోహదపడే విధంగా నిర్వహించండి. ఎట్లా చేస్తారో తెలియదు, ఆ తప్పులు ఒప్పులన్నీ కూడా మీవే బాధ్యత అని మీరు విధంగా సంకల్పించి బాధ్యత వహించారు. కళ్యాణం అనగా ఏమిటి? శుభప్రదం అంటే లేదు, శుభాన్ని అనుగ్రహించినటువంటి ఉత్సవమే కళ్యాణ ఉత్సవము. కావున ఆ ఇరువురును కూడా దేవతలు గోదా రంగనాథ స్వామి, అదేవిధంగా ఇటు లక్ష్మీనరసింహస్వామి మనందరి చేత నిరంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించుకునేటువంటి శక్తిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మన కోరికలన్నీ కూడా నిరంతరం నెరవేరుస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మీ దగ్గర బాధ్యతలు స్వీకరిస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం. గోవిందా మంగళవాయిద్యం అగ్నిర్జ్యోతిర్నిజాయ ప్రవిద్యా ఆచార్య చన్యా కౌతుకవందనం చ కరిష్యే సువర్ణకౌతుకం సుగంధేర్ణాం నిత్యా అర్యమనమితి మంత్రేణాం మంత్ర్యా ఓం అర్యమనం బృహస్పతిర్దండానాయ యోదయా లక్ష్మీ నరసింహ భగవానికి సుగంధే రక్షణి రక్షణ కరే మంగళం భద్రా గోవిందాన్ని గట్టిగా స్మరించినట్టయితే ముగిసిపోతాడు. మనం అనుకుంటా ఒక శశరదత్త ఇది యజ్ఞోపవీతధారణం కరిష్యే పుష్టానయోభవస్థాన శశరదత్త ఇది యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు. అలాంటి యజ్ఞోపవీతాన్ని, పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేయండి. గోవిందా
यज्ञोपवीतबलं कृत्य पाक्षदैरगच्छ नमस्करोमि मल्लम सर దండం పెట్టండి గోవిందా शालामृतगोत्रो वेदात्मनशर्मणपौत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु शालामृतसौवर्णामृताहरणत्रयार्षे प्रौरान्विता शालामृतगोत्रोद्भवा विष्णुचित्तशर्मणपुत्री विद्यमहं संप्रदते प्रसाद गोविंदा मरिक भक्ति गोविंदा मरिक उपास गोविंदा गोविंदा रंगनाथ स्वामी भगवान की कल्याण लक्ष्मी विष्णुदा भवन्तु नमस्तु ध्रुवन्ते గోదా రంగనాథ స్వామి వారి అదేవిధంగా నిత్య కళ్యాణంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణంలో భాగంగా సుముహూర్తం అనేది దిశోదేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మంగళకరమైనటువంటి మంగళ సూత్రాల్ని ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా
வைத்து உன் பொத்தாமரை அணியே போத்தும் பொருள்கிறாய் பெத்தம்மை துண்ணன் குளத்தில் பிரிந்து विवाहे विप्रवस्य सोमस्य सप्रवाहेति वाहे विप्रवस्य सहदे विवाहमिति विवाहम् आकल्याणी कल्याण्या कल्याणायुः पुरुषस्येन्द्रिय आयुष्ये स्वस्ति मंत्रार्थ मंत्र कटोर స్వస్తి మంత్రార్థ సత్యా సకల సంతోషకరంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణంతో పాటు ఈ ఇదే వేదికగా నిత్య సేవలు అంతర్గతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది మనందరికీ శుభసూచకంగా తెలియజేస్తూ ధర్మపురి తీర్థక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా ధనుర్మాస ఉత్సవంలో అంతర్గతంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణంతో పాటు లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది ఒకే వేదికగా ఒక విశేషంగా తెలియజేస్తూ ప్రతివార్షిక గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలని సత్సంకల్పించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించుకున్నటువంటి భగవద్బంధువుల జన్మకుండల్లో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోవాలి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివారించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ లోకానికి హితం చేకూర్చే విధంగా ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణం శుభప్రదం జరగాలని చెప్పేసి ఇరువురిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.